హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టీఎన్ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో అన్ని రకాల జాబ్ నోటిఫికేషన్లు, అలాగే ఏ విధంగా ఆన్లైన్ చేయాలనే దాని గురించి వీడియో చేసి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ చేయాలి అంటే సిఎస్సిలోకి వెళ్ళి ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్లో మనం చేసేవాళ్ళం. ప్రస్తుతానికి ఆ సైట్ వర్క్ అవ్వడం లేదు. బట్ ఇప్పుడు మనం ఎలా చేయాలనేది ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ కార్డు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ కార్డు లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క సిఎస్సి ఐడి అలాగే మీ యొక్క సిఎస్సి పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనం స్కాన్ బేస్డ్ ఈ సైన్ పాన్ చేసేవారైతే స్కాన్ బేస్డ్ ఈ సైన్ పాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఈకేవైసీ పాన్ కార్డు 1 గంటలో వచ్చే పాన్ కార్డు మనం చేస్తున్నట్టయితే ఈకేవైసీ పాన్ కార్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ అప్లికేషన్ టైప్ దగ్గర పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ కేటగిరీ దగ్గర ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ పాన్ టైప్ దగ్గర ఫిజికల్ పాన్ కార్డు ఈ పాన్ కార్డు సెలెక్ట్ చేసుకున్నట్టయితే పోస్ట్లో మీ ఆధార్ అడ్రస్కి పాన్ కార్డు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీ మెయిల్కి కూడా రావడం జరుగుతుంది గంటలో. అదే ఈ పాన్ కార్డు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు మెయిల్కి మాత్రమే రావడం జరుగుతుంది. నేను ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డు సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్లో నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్కి మీ యొక్క ఈ పాన్ ప్రింట్ రావడం జరుగుతుంది. జాగ్రత్తగా మీ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ టు ఎన్ఎస్డిఎల్ పోర్టల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేయండి. మీరు కనుక రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ టైటిల్ దగ్గర మీ యొక్క టైటిల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క లాస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. అలాగే తర్వాత ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఫస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకసారి మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ పాన్ కార్డు మీద నేమ్ ఏ విధంగా ప్రింట్ చేస్తుందో ఆ నేమ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ దగ్గర మదర్ సింగిల్ పేరెంట్ అయ్యింది పాన్ కార్డు మీద మదర్ నేమ్ రావాలి అనుకుంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఫాదర్ నేమ్ రావాలి అనుకుంటే ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. నో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ఫాదరు లాస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ ఫస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ రీఎంటర్ ఫాదర్ నేమ్ దగ్గర మళ్ళొకసారి మీ యొక్క ఫాదర్ లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ మీకు ఏ విధంగా వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ను ఎంటర్ చేసి నెక్స్ట్ కింద ఇండియన్ సిటిజన్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏవో కోడ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ప్లేస్ దగ్గర మీ యొక్క ప్లేస్ నేమ్ని ఎంటర్ చేయండి. మీ యొక్క ప్లేస్ని
ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఒకసారి నీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈకేవైసీ అథెంటికేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ, అలాగే బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ. ఓటీపీ బేస్డ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. నెక్స్ట్ బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ అంటే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి ఈకేవైసీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ సెలెక్ట్ చేసుకున్నా. ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఈకేవైసీ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళొకసారి ఈసైన్ అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందాక ఓటీపీ బేస్డ్ మీద చేసాం కదా, ఇక్కడ ఓటీపీ బేస్డ్ ఈసైన్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే మనం స్టార్టింగ్లోనే ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ ఆన్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే పేమెంట్ చేసేది, కానీ ఇక్కడ లాస్ట్లో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క వ్యాలెట్ పిన్ని ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయినట్టు చూపిస్తుంది. నెక్స్ట్ యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇందాక ఇచ్చిన మెయిల్కి రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి పాన్ కార్డు ప్రింట్ కూడా అదే మెయిల్కి రావడం జరుగుతుంది. మీరు మెయిల్లో నుంచి పాన్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ కార్డ్ చేయడం చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.